వచ్చే ఎన్నికల్లోనూ నెల్లూరు సిటీ నుంచి గెలిచే తానేనని మాజీ మంత్రి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు దమ్ముంది, అన్నీ ఉన్నాయని, నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణకు సవాల్ విసిరారు. ఈసారి ఎన్నికల్లో జనసేన నేత మనుక్రాంతిరెడ్డి కాకుండా తానే పోటీ చేస్తానని నారాయణ ప్రకటించాలని అన్నారు. ఒకవేళ నారాయణ పోటీ చేస్తే మళ్లీ ఆయన ఓడిస్తానని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కోట్లు సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకుండొచ్చు. డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి 30 కోట్లు ఒక పార్టీ వ్యక్తికి, కింద ఒక వ్యక్తికి 20 కోట్లు ఇచ్చి నీ బంధువు చేత, ఉత్తరాంధ్రలో ఉన్న నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తివి నువ్వు. నీ పరిస్థితి అది. నువ్వు నన్ను విమర్శిస్తావా? రకరకాల టీవీల్లో కొంతమంది చేత అనిల్ అక్కడికి వెళ్తాడు, అనిల్ ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా. అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడని ఒకడు, కందుకూరు పోతాడని ఒకడు, వెంకటగిరి పోతాడని ఒకడు, పలానా ఎంపీ పోతాడని ఒకడు, ఇంకో దగ్గర ఎంపీ పోతాడంటే ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెటోడే కదా. గెటోడైతే కదా ఇన్ని దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల గెట్టోడినే కదా. మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం, 4 సంవత్సరం తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం, ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా. పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని చేతకారణం వల్ల అయితే కాదు కదా. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే, ఖచ్చితంగా దాన్ని అనుస్తా. నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే, నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ సొంత నాయకులు, కార్యకర్తలను వంచి వాళ్ళకి 1 రూపాయి ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం, మదం నీది. ఇన్నిసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు. నువ్వు డబ్బులు నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు, తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు. డబ్బు కోసం కక్కుర్తిపడో, లేదా నువ్వు పంపించిన 50 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోనో టైపు నేను కాదు, ఇంకొకరు ఎవరన్నా అయిండొచ్చేమో. అది నీ డబ్బు అహంకారం, మదం. ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని తిప్పుకుంటున్నమాట వాస్తవం.